నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారం అసలు అక్కడ ఏం జరుగుతుంది, స్పాట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు ఎవరికి కూడా క్లారిటీ రావట్లేదు. ప్రభుత్వం ఏమో పనులు చేస్తూ ఉన్నాము, 2 రోజుల్లో పనులు కంప్లీట్ చేస్తాము, వాళ్ళని బయటికి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా 5 రోజులు అయిపోయింది. స్టిల్ ఇవాళ ఉదయానికి 5 రోజులు కంప్లీట్ అయ్యి 6వ రోజు కొనసాగుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా అసలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా కనుక్కోలేదు. జస్ట్ ఆ ఎండింగ్ వరకు వెళ్ళి ఎక్కడైతే మట్టి దిబ్బలు కూలినాయో ఆ ఎండింగ్ వరకు వీళ్ళు రీచ్ అయ్యారు అంతే. కానీ నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు, ఏదైతే ఈ డెబ్రీస్ అంతే, ఈ శిథిలాలన్నీ శకలాలు పడిపోయినాయో వాటన్నింటినీ 2 రోజుల్లో క్లియర్ చేస్తాము, 1 రోజులో క్లియర్ చేసి అంతా బయటికి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? మంత్రి చెప్పినంత ఈజీగా అక్కడ వ్యవహారం ఉందా? అసలు అక్కడ చేయడానికి పాసిబుల్ అవుతుందా? ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎట్లా ఉంటుంది, ఎంత పొడుగు ఉంటుంది, ఆ టన్నెల్లో పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆ టన్నెల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూద్దాం ఎట్లా ఉన్నది. ఇవాళ ఏవైతే వీళ్ళు టీమ్స్ అక్కడికి రీచ్ అయినాయో ఇది కంప్లీట్గా లోపల టన్నెల్ లోపల ఎక్కడైతే మట్టి కూలిపోయిందో ఆ కూలిపోయిన దగ్గర ఇగో ఈ స్థాయిలో కంప్లీట్గా మట్టి కూలిపోయి ఇది కొట్టుకొచ్చింది, బురదతో పాటు కొట్టుకొచ్చిన మట్టి ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందుకి ఇగో ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది, టన్నెల్ అంతా కూడా ముందుకి ఫిల్ అయిపోయి ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇక్కడ కంప్లీట్గా ఈ ఏరియా అంతా కూడా ఫిల్ అయిపోయి ఉన్నది. ఈ ఏరియా అంతా కూడా ఇగో ఇది టన్నెల్ ఏదైతే సిమెంట్ బ్లాక్ ఉందో ఆ సిమెంట్ బ్లాక్ వరకు వచ్చినటువంటి ఈ పైనుంచి ఆ గుట్ట పైనుంచి పడినటువంటి మట్టి రాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇదంతా పడిపోయినాయి. సో ఇంత ఉన్నది, ఇది ఈ స్థాయిలో మట్టి అంతా పడిపోయి కనీసం అందులోకి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. సో దీన్ని 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాము, వాళ్ళని తీసుకొస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. బట్ మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది, అసలు ఏంది టన్నెల్ బోరింగ్ మిషన్ ఎట్లా ఉంటుంది? ఇగో ఇది ప్రస్తుతం అక్కడ టన్నెల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసిన మ్యాప్. ఇది టన్నెల్. ఇక్కడ నుంచి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ ఇన్లెట్ వైపు అంటే శ్రీశైలం ఆ బ్యాక్ నుంచి ఎక్కడైతే టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నటువంటి టన్నెల్, ఇది టన్నెల్ మ్యాప్. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఎట్లా ఉన్నది టన్నెల్, ఇది ఎంట్రీ పాయింట్. ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు ఈ ఆఫీసర్లంతా కూర్చొని మీటింగులు పెట్టి చేస్తున్నటువంటి పాయింట్ ఇది, ఈ ఎంట్రీ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇందులోకి ఎంట్రీ కావాలి. ఇది కన్వేయర్ బెల్ట్. కొంత దూరం వరకు వీళ్ళు దీనిపైన వెళ్తున్నారు. కింద అన్ని వాటర్ వచ్చేసినాయి. ఇక్కడంతా ఇది ఏదైతే ఇప్పుడు మనం ఇందాక వీడియోలో చూసినాం కదా, కూలిపోయిన మట్టి పడి ఉన్నది. ఇగో ఈ ప్రాంతం అదంతా కూడా, ఇగో ఈ ప్రాంతం అంతా కూడా ఆ మట్టి పడి ఉన్నటువంటి ప్రాంతం, కూలిపోయి మట్టి కింద పడ్డటువంటి ప్రాంతం. వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన ప్రాంతం ఇగో ఇక్కడ వరకు కన్వేయర్ బెల్ట్ పైన వెళ్ళి ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఈ పైకి ఎక్కిరు వాళ్ళు. ఇప్పుడు ఇందాక మనం చూసింది ఈ ఎండ్ పాయింట్, ఈ ఎండ్ పాయింట్లోకి వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి ఇప్పటిదాకా మనం చూసిన విజువల్స్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ మట్టి దిబ్బలు, ఆ టన్నెల్ పై భాగం ఏరియా వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రాంతం. కానీ ఇక్కడ మనకు చూస్తే ఓపెన్గా కనిపిస్తున్నది. వీళ్ళు వేసినటువంటి మ్యాప్లో అంతా ఓపెన్గా ఉన్నది, కానీ అది ఇట్లా ఓపెన్గా లేదు. అక్కడ యాక్చువల్గా టన్నెల్ ఇట్లా ఓపెన్గా లేదు. లోపల ఇట్లా ఓపెన్గా ఉంటే వాళ్ళకు కొంచెం తప్పించుకోవడానికి ఇంకొక మార్గమో లేకపోతే కొంత ఓపెన్ స్పేస్ ఉండి వాళ్ళకు దారి దొరుకుద్దో, ఇంకోటి కొద్దిగా పక్కకు గ్యాప్ దొరికినా వాళ్ళు నిలబడి ప్రాణాలు కాపాడుకుంటారు అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు అక్కడ. ఎందుకు అంటే కంప్లీట్గా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతుందో, ఇగో ఇది టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే ఇట్లా ఉంటుంది. టన్నెల్ బోరింగ్ మిషన్, ఈ మిషన్ ఏదైతుందో ఇది ఇట్లా రొటేట్ అవుతా మట్టిని తోలుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇట్లా ఇది ఆల్మోస్ట్ ఒక 120 మీటర్ల పొడవు ఉంటుంది. మిషన్ పొడవు 120 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది తొలుస్తూ ఉన్నటువంటి మట్టిని వెనుకకు తరలించడానికి దాని నుంచి ఇంకా సిమెంట్ దిమ్మలు ఫిక్స్ చేసే వ్యవస్థ ఇవన్నీ కూడా అందులో ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఇది 120 మీటర్ల పొడవు దాదాపుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ 120 మీటర్ల పొడవు, ఇగో ఇది టీబీఎం టేల్ యూనిట్. ఇది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ టేల్ యూనిట్ అంటే ఇక్కడి వరకు టన్నెల్ బోరింగ్ మిషన్ ఉన్నది.
ఇది ఆల్మోస్ట్ 50 మీటర్లు 50 మీటర్లు 40 మీటర్లు 140 మీటర్ల టన్నెల్ బోరింగ్ మిషన్ అయితే ఇంకా కొంచెం పొడవు ఉంది. మామూలుగా 120 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 140 మీటర్స్ ఉంది. సో ఈ 140 మీటర్స్ టన్నెల్ బోరింగ్ మీద మొత్తం కూడా ఈ శిథిలాలు పైనుంచి ఏదైతే వీళ్ళు ఒక లేయర్ లాగా సిమెంట్ దిమ్మలు వేసుకొని వస్తూ ఉన్నారో అదంతా కూలిపోయి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద మొత్తం పడిపోయింది. ఈ ఎక్కడైతే ఇప్పుడు పనులు వీళ్ళు స్టార్ట్ చేసిర్రో డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన దగ్గర ఆ కంప్లీట్గా టన్నెల్ బోరింగ్ మిషన్ మీదనే ఈ మట్టి దిమ్మలు అనేటివి, మట్టి రాళ్ళు, ఆ సిమెంట్ కూలిపోయినటువంటి సిమెంట్ దిమ్మలు ఇవన్నీ కూడా కంప్లీట్గా దీని మీదనే పడిపోయినాయి. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇది ఎట్లా ఉన్నది దీన్ని, ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎట్లా ఉందో చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మొత్తం దాని వ్యవస్థ అంతా కూడా పైపులు, ఇనప రాడ్లు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మనకు. సో ఈ స్థాయిలో ఉన్న దాని మీద వాళ్ళు ముందుకున్నారు, దీని మీద ఉన్నారు వాళ్ళు, ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ముందుకి ఉన్నారు వాళ్ళు. అందులో కూలిపోయి పడినప్పుడు ఆ బురదలాగా ఉన్నది, అది ఆ బురద అంతా కూడా దీనిలో చిక్కుకుపోయి ఉంటుంది, దానిలో మధ్యలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా వాళ్ళు ఉండడానికి కానీ నిలబడడానికి కానీ గ్యాప్ ఉండదు, కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది అది. అంటే ఏమాత్రం వాళ్ళకి వెసులుబాటు లేకుండా, అడుగు ముందుకేయడానికి లేకుండా ఎందులోనో వాళ్ళు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ స్థాయిలో ఉన్న దాంట్లో ఈ ఏదైతే వీళ్ళు ఇక్కడ కూలిపోయినట్టుగా చూపిస్తూ ఉన్నారో ఇందులో ఎన్డీఆర్ఎఫ్ రిలీజ్ చేసిన దాంట్లో ఇదంతా కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ అటువంటిది. ఇగో ఈ ఏరియా అనేది తొలిసే దాన్ని బండను కానీ మట్టిని కానీ తొలిసే అన్ని బ్లేడ్ల లాంటివి ఉంటాయి దానికి, ఆ బ్లేడ్లు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు చిన్న ట్రైన్ లాంటి చిన్నది ఉన్నది, దాంట్లో పని వాళ్ళు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఏమైనా మెటీరియల్ ఉన్నా కానీ అందులోనే తీసుకురావడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. మిషన్ మాత్రం 140 మీటర్స్ అక్కడ ఫిక్స్డ్ ఉంటుంది, ముందుకు పోయినా కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇందులో కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు ఈ 140 మీటర్ల టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది కంప్లీట్గా ఏవైతే కూలిపోయినటువంటి బురద, మట్టి వీటన్నిటితో నిండిపోయి ఉన్నది. ఇందులో మనకు కనిపిస్తుంది కొన్ని చోట్ల బయటకు వచ్చిన విజువల్స్లో కూడా వీళ్ళు దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి వాటన్నిటి మీద ఎక్కి దిగుతా పోయిన ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో ఈ ఎండ్ పాయింట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మిషన్కి సంబంధించినటువంటి పరికరాల మీదకి ఎక్కి పోతూ ఉంటారు. అంటే కంప్లీట్గా మిషన్ అంతా కూడా అందులో కొలాప్స్ అయిపోయింది, అందులో మట్టిలో కూరుకుపోయింది. ఇది తీయడానికి 2 రోజులలో మేము కంప్లీట్గా క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మనుషులు అసలు అటువైపున ఉన్నటువంటి ఆ 8 మంది కూడా ప్రాణాలతో ఉన్నారనేది ఇప్పటివరకు ఎట్లాంటి హోప్స్ లేవు. ఎందుకు అంటే వీళ్ళు ఈ మ్యాప్ రిలీజ్ చేసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పరిశీలించిన తర్వాత, ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత అసలు అది ముందుకు గదిలే ముందుకు వాళ్ళు వెళ్ళి దాక్కోవడానికి కూడా ఎట్లాంటి పరిస్థితి లేదు, అక్కడ ఎట్లాంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కడ ఎండింగ్లోనే తవ్వుతూ ఉన్నది, డెడ్ ఎండ్లో ఉన్నది, తవ్వుతూ ఉన్నది, కొంత ముందుకు వెళ్ళిపోయింది, దాని వెనుక వైపుకి కూలిపోయింది. అది ఇట్లా చూస్తే ఇట్లా ఉంది ఈ టన్నెల్. ఇది టన్నెల్ అనుకున్నప్పుడు ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ ఉన్నది ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే క్రమంలో ఇక్కడ నుంచి ఈ మట్టి దిబ్బలు కూలిపడ్డాయి, ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా పైనుంచి కూలిపడిపోయినాయి ఇందులోకి. సో ఈ వచ్చే క్రమంలో వీళ్ళు ఎవరైతే 45 మంది ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఆ 45 మంది ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేసారు. కానీ ఎవరైతే ఆల్రెడీ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోయారో, అంటే దీని నుంచి ముందుకెళ్ళి అక్కడ పనులు చూసుకోవడానికి ఎవరైతే ఈ కూలిన ప్రాంతం దాటి ఇటువైపు వెళ్ళిపోయారో ఆ 8 మంది అక్కడే ఉండిపోయారు. వాళ్ళు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ పెద్ద ఎత్తున బురద నీళ్లు అవంతా పడేసరికి అక్కడనే ఆగిపోయారు. మరి ఇట్లా ఎందుకు జరిగింది? మనకు ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ నుంచి ఈ ఏరియా ఇదంతా కూడా ఇటు రాకుంది, ఇటంతా కూడా అంటే బండరాళ్ళ మాదిరిగా గట్టి నేల వచ్చింది వాళ్ళకి అందులో. కానీ ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చిరో ఇక్కడంతా కూడా 2 ఇటొక రాకుంది ఇటొక రాకుంది,
బట్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో మెత్తటి మట్టి వచ్చింది, అంటే కొద్దిగా బురదలాగా ఉన్నది, మట్టి మెత్తగా ఉన్నది, అది కూలే ప్రమాదం ఉందని చెప్పేసి చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు గుర్తించారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు డ్రిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు కొంత ముందుకు రాగానే ఈ ఏరియాకు వచ్చినప్పుడు వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. ఈ ఏరియాకు వచ్చినప్పుడు ముందుకెళితే ముందు మెత్తటి ప్రాంతం ఉన్నది, మెత్తటి మట్టి ఉన్నది. సో ఇంతకంటే ముందుకు వెళ్ళాలనుకుంటే దాన్ని కంప్లీట్గా ఈ ఏదైతే మెత్తటి ఏరియా ఉన్నదో దాన్ని అంతా కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి అప్పుడు కానీ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఈ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు ఇది కూలిపోయిందో ఈ ఏరియాలో పైన కింద సైడ్లకి కంప్లీట్గా క్లోజ్ చేసి దాన్ని కాంక్రీట్ తోటి ఫిల్ చేసేసి అప్పుడు కానీ అడుగు ముందుకేయొద్దు, అందులో టన్నెల్ బోరింగ్ మిషన్ తిప్పొద్దు అని చెప్పేసి చాలా కాలంగా దాన్ని పెండింగ్ పెట్టి దాదాపు ఏడాదికి పైగా ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఆ మెత్తగా ఉన్నటువంటి మట్టిలోకి కాంక్రీట్ని చొప్పించడం, గ్రౌటింగ్ అంటారు దాన్ని, అందులోకి మెషిన్లతోటి ఆ కాంక్రీట్ని పంపించేసి ఆ సాయిల్ అంతా కూడా గట్టిగా అయ్యేలాగా చేస్తారు. సో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ అది ఎంతవరకు స్ట్రాంగ్ అయ్యింది, ఆ ఏరియా ఏదైతే వీళ్ళు రెండు రాక్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ మెత్తటి ఏరియా, మెత్తటి మట్టి ఉన్నటువంటి ఏరియా ఎంతవరకు స్ట్రాంగ్ అయింది ఏంది అనేది ఏమాత్రం క్లారిటీ లేకుండా వేగంగా పనులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ మిషన్ వెళ్ళే క్రమంలో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. సో వాళ్ళు అది కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఏరియాని దాటేసి ఈ మెత్తటి మట్టి ఉన్నటువంటి ఏరియాని దాటేసి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఎక్కడైతే ఇప్పుడు ఇది కూలిపోయిందో ఈ కూలిపోయిన ఏరియా అంతా కూడా ఈ ఏరియా మెత్తటి మట్టి ఉన్నటువంటి ప్రాంతం. సో వాళ్ళు ఇది దాటేసి కొంత ముందుకెళ్ళిపోయారు. ఈ ముందుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొన్న డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూలి పడిపోయింది. సో ఇది మధ్యలో ఉండిపోయింది, ఇందులో వాళ్ళు ఇరుక్కొని పోయారు. సో మరి వీళ్ళు ఎట్లా వస్తారు 2 రోజులల్లా? అంత లోపల ఉన్నటువంటి మట్టి దిబ్బలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసినాం ఇందాక. టన్నెల్ లోపల ఇగో ఈ స్థాయిలో మట్టి పేరుకుపోయి ఉన్నది. ఈ స్థాయిలో ఇంత మట్టిని బయటికి తీయడం ఎన్ని రోజుల్లో అవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? 2 రోజుల్లో తీయడానికి వీలవుతుందా? ఇవాళ పొద్దుటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు. నిన్నటి నుంచి కూడా 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాము, ఇవాళ పనులు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి, లోపలికి వెళ్ళి అంతా మట్టి అంతా తీసేసి వాళ్ళని బయటకు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ పాసిబిలిటీ అయితే కనిపిస్తలేదు. ఆ స్థాయిలో తీసిన మట్టిని తీయడానికి కొందరు నెలలు పడుతుంది అంటారు, కొందరు ఏళ్ళు పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ మట్టి అయితే ఏదో చిన్న జేసీబీ లాంటివి అవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి లోపల టన్నెల్స్ లోపల మట్టిని తీయడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నాయి, వాటిని పంపించి తీయడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అట్లా లేదు. కంప్లీట్గా టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది ఆ మట్టి మధ్యలో ఉండిపోయింది. సో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ గ్యాస్ కట్టర్లతో దాన్ని కట్ చేసుకుంటూ ఆ మట్టిని తీసుకుంటూ వెళ్తే తప్ప ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ అది ఆ 2 రోజులలో 1 రోజుల్లో అయ్యే పని కాదు. అంత పెద్ద 140 మీటర్లు ఉన్నటువంటి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేసుకుంటూ దానిపైన పేరుకుపోయినటువంటి మట్టిని తొలగిస్తూ ముందుకు వెళ్ళి అందులో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకురావడం, ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. సో చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికే వాళ్ళు చనిపోయారని కూడా చెప్తా ఉన్నారు. ఆయన కూడా నిన్న అట్లే మాట్లాడిండు. ఈయన జేపీ గ్రూప్ ఏదైతే ఇప్పుడు ఆ టన్నెల్ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఉందో జేపీ గ్రూపు, ఆ జేపీ గ్రూప్కు సంబంధించినటువంటి చైర్మన్ అయినా బాడీస్ని బయటకు తీసుకురావడమే ఇప్పుడు మేము చేస్తాము, దాని తర్వాత టన్నెల్ పనులు ఏం చేయాలి ఏందనేది మంత్రులతో మాట్లాడతామని ఆయన నిన్న చెప్తా ఉన్నాడు. బాడీస్ని అంటే చనిపోయారు అని ఆయన ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేసిండు. ఆయన నిన్న అక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేసి ముందుకెళ్ళాలని డెసిషన్ తీసుకొని అప్పుడు పనులు స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారంట. అప్పటి వరకు కూడా అసలు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే అది కొన్ని కోట్ల విలువైనటువంటి మిషన్ కాబట్టి వాడు ఒప్పుకోలేదంట కంపెనీ వాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోవడానికి లేదు అని చెప్పిండంట. సో అందుకని ఆ మిషన్ అట్లే పెట్టిరు. నిన్న ఈ పర్సన్ అక్కడికి వచ్చిండు, టన్నెల్ గురిన ప్రాంతానికి వచ్చిన తర్వాత డిస్కషన్స్ జరిగినాయి. అప్పుడు దాన్ని కట్ చేసి ఆ మట్టినంతా తీసి వాళ్ళని బయట తీసుకురావాలని ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ ఏ రకంగా చూసినా 1-2 రోజుల్లో చేస్తామని గవర్నమెంట్ చెప్పినట్టు పరిస్థితులు అయితే కనిపించట్లేదు. బట్ ఇంకొక ప్రమాదం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా అనేది తర్వాత పక్కన పెడితే, ఏదైతే ఇప్పుడు ఈ కూలిపోవడానికి కారణమైందో
మెత్తటి సాయిల్ ఏదైతుందో ఇక్కడ ఈ ఏరియాలో అది ఇంకొక 2-3 ప్లేసుల్లో ఉన్నది. అంటే ఇంకొక 10-14 మీటర్లు తవ్వాల్సి ఉన్నది, కిలోమీటర్లు తవ్వాల్సి ఉన్నది. ఆ లెంత్లో మధ్యలో ఇంకొక 2-3 సార్లు ఇట్లాంటి మెత్తటి సాయిల్ వస్తుంది. రాక్తో పాటు మెత్తటి సాయిల్ వచ్చే ప్రమాదం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికినాయి. సో మరి ఇప్పుడు ఇక్కడనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంకా ముందుకెళ్తే ఇంకెట్లా ఉంటుంది? సో ఇవన్నీ కూడా ఒక మిస్టరీగా మారినాయి. ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? ముందుకు వెళ్తుందా? దాన్ని అసలు ఇప్పుడు వాళ్ళ డెడ్ బాడీలు బయటకు వస్తాయా రావా? వాళ్ళు ఎవరైనా కనీసం ఒకరిద్దరైనా ప్రాణాలతో మిగిలిరా లేదా? ఇవన్నీ కూడా స్టిల్ మిస్టరీగానే ఉన్నాయి. ప్రభుత్వం ఏమో బాగుందంతా మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ కార్మికులు ఇంజనీర్ల కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్షం నుంచి ప్రెజర్, వీళ్ళు అక్కడికి వెళ్ళడం, ఇదంతా కూడా ఒక పొలిటికల్ అది నడుస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు అక్కడ యాక్చువల్ పరిస్థితి ఏంది లోపల, దాన్ని ఎట్లా చేస్తారనేది మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇస్తలేదు. బట్ ఆ 2 రోజుల్లో చేస్తామని చెప్తున్నటువంటి డెడ్ లైన్ ఏదైతుందో అది 100% అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత పెద్ద 140 మీటర్ల టనెల్ బోరింగ్ మిషన్ని కట్ చేయడం, దాన్ని బయటకు తీసుకురావడం, ఆ మట్టిని బయటకు తీసుకురావడం, ఇదంతా చాలా కష్టసాధ్యమైన పని.